నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ పరిధిలోని 23-24 వార్డులో మంగళవారం పట్టణ నూతన కమిటీ సభ్యులు పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. పార్టీ చేపట్టిన అభివృద్ధి అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు చేరువ చేయాలన్నారు. చీరాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్ అన్నారు. మంగళవారం కౌన్సిలర్ ఈసల సుజాత నివాసంలో నూతన కమిటీ సభ్యులు పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు దోగుపర్తి వెంకట సురేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కొండయ్య తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. కమిటీ సభ్యులంతా తమ తమ వార్డులో తెలుగుదేశం పార్టీ విధి విధానాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి తెలియచేయాలన్నారు. అలాగే చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య చీరాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వెనువెంటనే స్పందించి పరిష్కరిస్తున్న ప్రజా సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పార్టీ బలోపేతాన్ని కృషి చేసి రానున్న సంస్థ గత ఎన్నికల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, తెలుగు యువత అధ్యక్షులు వంశీ, బీసీసీఎల్ అధ్యక్షులు వల్లెపు వేణు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మహేంద్ర, ఎస్సీసీఎల్ అధ్యక్షులు కిషోర్, ఈసల రాజేంద్ర ప్రసాద్, పోల్దో సంజీబాబు, ఏ సురేష్, చందన పాపయ్య, లావెట్ లక్షణ, ఈసల కృష్ణప్రసాద్, మీసాల యేసు, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణ టీం కమిటీ అందరికీ నమస్కారం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మనకు వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నా, వార్డులో ఏదైనా శుభ్రత పరిశుభ్రత ఏదైనా మున్సిపాలిటీ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నా మన శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు, మన పట్న టౌన్ అధ్యక్షులుగా ఎన్నుకున్న నూతన అధ్యక్షులు అయిన దోగుపర్తి వెంకట సురేష్ గారికి, మన 23-24 వార్డులకు మనకి విచ్చేసిన ముఖ్య అతిథి అయిన దోగుపర్తి వెంకట సురేష్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా దోగుపర్తి వెంకట సురేష్, చీరాల బ్రహ్మనాథ శెట్టి హౌస్ 24వ వార్డు. మరి మా సొంత వార్డు లెక్క, ఎందుకంటే మా వార్డు తర్వాత నాకు ఎక్కువ మంది తెలిసిన వ్యక్తులు ఉన్నారంటే అది 24వ వార్డే. సుమారుగా వ్యాపార పరంగా గత 30 సంవత్సరాలు ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. అలాగే కొండయ్య గారు ఆధ్వర్యంలో కొత్తగా కమిటీ ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మామిడాల సుబ్బారావు గారిని జనరల్ గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీని అన్ని విధాలా ముందు తీసుకెళ్తున్నారు. మన ప్రజలు కూడా సహాయ సహకారాలు ఉంటే అన్ని వేళలా ముందుకు తీసుకెళ్లారని చెప్పేసి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. టౌన్లో నూతనంగా ఎన్నుకోబడిన టౌన్ పట్టణ కమిటీ వివిధ విభాగాలు, టౌన్ పట్టణ అధ్యక్షుడు కానీ, సెక్రటరీ కానీ, వివిధ నాయకులు పరిచయ వేదిక అన్ని వార్డుల్లో మొదటగా ఏంటంటే ఈరోజు 23-24 వార్డుల్లో పర్యటించడం జరిగింది. లోకల్లో ఉన్నటువంటి వార్డు అధ్యక్ష కార్యదర్శుల్ని, బాడీని, అట్లాగే కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో ఈ బాడీ అంతా ఒక చోట కూర్చొని పరిచయ వేదిక అనేది జరుగుతుంది. పట్టణ కమిటీ అధ్యక్షుడిగా దోగుపర్తి వెంకట సురేష్ గారు నియమించారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరూ ఇక్కడికి గెట్ టుగెదర్ ఆత్మీయ కలయికగా మనకి, అట్లాగే పట్టణ ప్రధాన కార్యదర్శి మామిడాల వెంకట సుబ్బారావు గారు ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఏమవుతుందంటే రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి, పర్టికులర్గా ఈరోజు జరుగుతున్నటువంటి 23-24 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించి కొండయ్య గారికి బహుమతిగా ఇవ్వడానికి వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారని ఇక్కడ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇది మంచి శుభదినం. ఈ రోజు నుంచి ప్రతిరోజు టౌన్లో 2-3 వార్డులు ఈ పట్టణ కమిటీ వాళ్ళు తిరగడం జరుగుతుంది. తిరిగి ఇక్కడ సమస్యలు ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి, అట్లాగే మున్సిపల్ చైర్మన్ గారి దృష్టికి, వీళ్ళందరి దృష్టికి తీసుకొచ్చి వీళ్ళు ఉన్న సమస్యల్ని ఉన్న 4-5 నెలల్లో మ్యాక్సిమం సమస్యలన్నింటినీ సాల్వ్ చేసి మేము ఎలక్షన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని క్లస్టర్ ఇన్ఛార్జిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. బాపట్ల జిల్లా చీరాల ఆర్టీఓ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మందా తుఫాన్లో నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందజేయాలని పలువురు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, అధిక వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు నష్టపరిహారం చెల్లించి తక్షణమే ఆదుకోవాలని, నల్లబర్రి పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ ఇటీవల తుఫాను నేపథ్యంలో దెబ్బతిన్న రైతుల పంట నివేదికలను ఉన్నతాధికారులకు పంపించడం జరిగిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల అనుసారం రైతులకు తక్షణ సహాయం అందజేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు వామపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదో కొద్దిగా
వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడుగా రైతు భరోసాను కూడా తీసేసి పంట రుణాలు ఈ విధంగా ఇవ్వకుండా ఉండటం వల్ల చాలా బాధపడిపో రైతులందరికీ గిట్టుబాటు ధరలు వెంటనే, పంట నష్టపోయిన రైతులందరికీ గిట్టుబాటు ధరలు వెంటనే, మెంతా తుఫానుకి నష్టపోయిన రైతులందరికీ 50,000 ఎకరానికి 50,000 రూపాయలు. చెప్పండి. అక్కడికి మామూలు బాధలు కాకుండా మళ్ళీ ఏదో మేము పంట రుణాలు ఇస్తాము, మీకు ఆసేవలు చేస్తాము కాకుండా అతి తక్కువ ధరలకి మరి పంట పండించిన రైతులందరూ కూడా గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతా ఉన్నారు. అదే కాకుండా అసైన్మెంట్ ఉంది, ఎవరికి కూడా చాలా ఇబ్బంది పడదు. అసైన్మెంట్ మారితే ఫ్రీ ఓటు టార్గెట్ మారింది. కారణంగా నష్టపోయిన రైతులందరూ ఎక్కడైతే నష్టపోయారో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంయుక్తంగా చేసి పూర్తిగా నష్టపరిహారాన్ని పంపడం జరిగింది. అవన్నీ చేసుకొని ఇచ్చాము. అక్కడ కూడా గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీని ఏర్పాటు జరిగింది. ఆ కమిటీ కూడా మనకు రావడం జరిగింది. ప్రత్యక్షంగా వాళ్ళు కూడా ఫీల్డ్ మీద చూపించాము, అన్నీ కూడా చూస్తాము. అలాగే కలవట్ల నుంచి, ఆర్ఎన్బి రకాల నుంచి, అగ్రికల్చర్ పొలాల నుంచి అన్నీ కూడా ఏమేమి డ్యామేజ్ అయ్యి అన్ని డ్యామేజెస్ గవర్నమెంట్ పూర్తి నివేదిక పంపించాము. ఆ పూర్తి నివేదిక ప్రకారం ఎంత ఇవ్వాలి అనేది గవర్నమెంట్ డిసైడ్ అయ్యి కంపల్సరీ వాళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది వచ్చాక మనం కూడా రైతులకు వాళ్ళు చీరాల కొట్ల బజార్లోని గీతా మందిరంలో గీతా జయంతి 64వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నగర ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో కలశాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించి స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. గీతా మందిరం స్థాపించి 64 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 18 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణ పురవీధులు నిర్వహించిన నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది. 108 మంది మహిళలు కళాశాలతో ఊరేగింపు నిర్వహించారు. నగరోత్సవం పట్టణ ప్రధాన కూడళ్ల మీదుగా అత్యంత శోభాయమానంగా సాగింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గ్రంథిశంకర్ సుబ్బారావు, అధ్యక్షులు కొత్త వెంకటరామాంజనేయులు, కార్యదర్శి చెన్నా సత్యనారాయణ, కోశాధికారి కొత్తమాస్ వెంకట సుబ్బారావు, భక్తులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అమ్మా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం చీరాల అంబేద్కర్ భవన్లో బుధవారం దివ్యాంగుల పోరాట సమితి బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు హాజరయ్యారు. కార్యక్రమానికి దివ్యాంగుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన 7 హామీలలో దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన అంశాలు ఆశాజనకమని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులకు ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి నెలకు 10,000 రూపాయల పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే నివేశ స్థలం లేని వారికి స్థలం ఉన్నా కానీ పక్కా గృహం లేని వారికి గృహం కేటాయించేలా ప్రభుత్వం సహాయపడి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో నిర్వాసితులైన దివ్యాంగులు ఉంటే సోమవారం జరిగే ప్రజా విజ్ఞప్తుల దినోత్సవంలో అర్జీలను అందజేయాలని, ఆ వచ్చిన అర్జీలను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో అర్హులైన వారందరికీ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దివ్యాంగులు శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ మానసికంగా అత్యంత ధైర్యంగా పరిపక్వత వ్యవహరించడం అభినందనీయమని తెలిపారు. సకలాంగుల సమాజం దివ్యాంగుల ప్రతిభను గుర్తించి చేయూతను అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా కార్యదర్శి బతులు శామ్యూల్, ఏ బాబురావు, రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ఓబులేసు, శారీరక వికలాంగుల కార్యదర్శి మురళీమోహన్, సలహాదారు దత్తాత్రేయ, లార్డ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ ఆవుల కళ్యాణి, జనసేన దివ్యాంగ విభాగం అధ్యక్షుడు ఆదిశేషు,
రిటైర్డ్ ఎంఈఓ హరిహర్రావు, ఊర మస్తానరావు, నాగేశ్వరరావు, సునీత తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఓ గారు, లోకల్ సిఐ సుబ్బారావు సార్ గారు, ఆర్టీఓ గారు చంద్రబాబు మరి అన్నగారు వచ్చారు. అలాగే రిటైర్డ్ సంసిద్ధంగా ఉండండి. మనమందరం కలిసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి న్యాయం చేద్దామని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దివ్యాంగులకు సబ్సిడీ లోన్స్ ఇవ్వాలి. అదేవిధంగా కూడా స్పందించి మరి డిసెంబర్ 3వ తారీఖు నాడు మా యొక్క దివ్యాంగుల జాతి కోసం చట్టపేట వేసి ఉన్నారు. అయితే నాలో ఉంది. వాటిని అన్ని కల్పించినప్పుడు అన్ని చట్టాలు, హక్కులు అన్ని గురించి మనం కల్పించుకునే రాజ్యాంగం అవన్నింటినీ కూడా మనం సఫలం చేసుకునే దానికి ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని మన హక్కుల సాధన కోసం మనము పోరాడుతున్నాము. దాంట్లో మంచి చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ చూస్తూ ఉంటే కూడా మనం చాలా విధంగా సో ఇవన్నీ కూడా మనం చేసేదానికి ఎందుకు చెప్పవలసిందంటే మనకు అన్నీ కూడా ఉన్నాయి, రాజ్యాంగం పొందుపరచడానికి అని మీకు కూడా తెలియపరచడానికి ఈ రెండు మాటలు చెప్పాల్సి వచ్చింది. అలాగే మనం తీసుకుంటే రక్షణలు చట్టాలు ఉంటే సరిపోతాయంటే సాధండి. ఏం కావాలి? సంక్షేమం కావాలి, మనం బతకాలి, మనకు వెల్ఫేర్ ఉండాలి. ఈ విషయంలో మనం చీరాల నేను 1 year పైన అయింది. మీరు చూస్తే మన గౌరవ శాసనసభ్యులు కానీ అక్కడ నాకు ఈ 10 మండలాల పైన డ్యూరేషన్ ఉంది. అర్థంకి మన మినిస్టర్ గారు కానీ అలాగే మన ఏలూరు సంస్థలు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ చూస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా రాజకీయ దృక్పథం చూడడం లేదు. ఏది చేయకుండా చేసేది సార్ అంటాము. రోజు నేను వచ్చాను, నేను మన దగ్గరికి వస్తానే ఇన్విటేషన్ పెట్టి వచ్చారు. హౌస్ సర్ట్లు ఉన్నాయని నేను అడిగాను. అదే వాళ్ళు చెప్పదగింది అనమాట. లేవన్నారు పెట్టుకొని. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇది చేయండి అని గట్టిగా ఆదేశాలు జారీ చేస్తున్నారు నాకు. కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఎదుగుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా హౌస్ హోల్డ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం మీరు కూడా ఇవ్వండి. అలాగే ఇవి ఒకటే కాదు. సో మనకి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నిటినీ కూడా మనం ఇమ్మీడియట్గా కూడా మీరు దాని ప్రకారం మనము మండే ఒక గ్రీవెన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాము. అన్ని అధికారులు మన ఆదివాసులు వచ్చి అక్కడ కూర్చుంటారు. సో మనకి ఇంకా ఎక్కడన్నా ఫెసిలిటీస్ ఏదైనా ఇప్పుడు ఆధార్ కార్డు నుంచి ఇంకా మనకు కావాల్సిన గవర్నమెంట్ ఏదైతే కల్పించిందో అవన్నింటిలో కూడా మనకి ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా మీరు అక్కడ తీసుకొస్తే ఆ కన్సర్న్ అధికారులు అక్కడే కూర్చొని మనం పని చేయించుకున్నాం. ఎందుకంటే అందరూ మండే అయితే ఉంటారు, అందరూ మీరు రావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రోజు చూస్తే ఎందుకంటే మీకు రాష్ట్ర నాయకులు ఉన్నారు, వాళ్ళ తోడుగా మన రాజకీయ నాయకులు కొంతమంది సపోర్టివ్గా ఉన్నారు. అలాగే మేము కూడా మీతోనే ఉంటాము. ఎందుకంటే సామ్యవాదేశం ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా మనందరూ కలిసి దేశంలో ఉన్నాము. అన్నింటిలో కూడా మీకు అన్నీ రావాల్సిన తోడ్పాటు రావాల్సిందే. కాబట్టి మీకు అన్ని దానికి ఏం కావాల్సిన. నమస్తే, నా పేరు గోగన ఆయుషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మన యొక్క చీరాల పట్టణంలోనే మరి దివ్యాంగుల హక్కుల సమితి ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల వారోత్సవ సభ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా ఒక దివ్యాంగుల సంఘాల నాయకులు, దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా మా ఒక దివ్యాంగుల సమస్యలని వారు తెలియజేసి ఉన్నారు. ఈ యొక్క సమస్యలు మరి సదరన్ సర్టిఫికేట్ విషయంలో, మరి దివ్యాంగులకి ఉపకరణాల విషయంలో కూడా మా ఒక దివ్యాంగుల సంఘాల నాయకులు ఈ యొక్క సభలో తెలియజేసి ఉన్నారు. ఇవన్నీ కూడా కూటమి ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి, ఉప ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి, మరి లోకేష్ బాబు గారి దృష్టి కూడా ఇవి ఆల్రెడీ గత నవంబర్ 8వ తారీఖు నాడు నేను లెటర్ పూర్వకంగా పత్రిక తీసుకెళ్ళి ఉన్నా. వీటిలో భాగంగానే కొన్ని డిసెంబర్ 3వ తారీఖు నాడు మన ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి మరి కొన్ని వరాలు జల్లు కురిపించి ఉన్నాడు. ఆ వరాలు జల్లులో భాగంగానే దివ్యాంగులకి ఉచిత బస్సు, దివ్యాంగులకి మరి బాపట్ల జిల్లాలో మరి మోగా చెమ్ముడు స్కూల్ ఇంటర్మీడియట్ వరకు ఉంది, దాని డిగ్రీ వరకు దాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దివ్యాంగులకి
రాజకీయ పరంగా పోటీ చేసి ఓడిపోయిన నామినేటెడ్ పదవులకే ఇవ్వాలి. అదేవిధంగా మరి మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు చెప్పిన ట్రిప్ ఆయిల్ గురించి తెలియజేసి ఉన్నారు. వాటి విషయంలో కూడా ఒక మంచి అభిప్రాయము రాష్ట్ర ముఖ్యమంత్రి వారు తీసుకొని ఉన్నారు. మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మరి కొండయ్య గారు, మరి మా తమ్ముడు మరి కురవయ్య ఉన్నాడు. ఆయన ఈ నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఊరా మస్తాన్రావు శివరాజ్ కుమార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరాల లయన్స్ క్లబ్ వారి సహాయ సహకారాలతో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని వైద్యశాలకు వచ్చేవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని దానాల కల్లా అన్నదానం మిన్నా అని ట్రస్ట్ చైర్మన్ ఊరా మస్తాన్రావు అన్నారు. ఈ సందర్భంగా ఊరా మస్తాన్రావు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా వైద్యశాలలో నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. నిత్యం వందల సంఖ్యలో రోగులు, రోగుల బంధువులు వైద్య నిమిత్తమై ఇక్కడికి వస్తూ ఉంటారని, వారి సౌకర్యార్థం ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి అండదండగా నిలవాలని కోరారు. క్లబ్ అధ్యక్షులు మేరు శ్రీనివాసరావు మాట్లాడుతూ 11 రోజుల పాటు నిర్వహించే సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ తులాబంది వెంకట శివకుమార్, ట్రెజరర్ చుండ్రు శ్రీనివాసరావు, మార్చూరి రాఘవేంద్రరావు, రామకృష్ణ, వేణు, సురేష్, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి వారోత్సవాల్లో భాగంగా 1వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపున హంగర్ కార్యక్రమం చేయాల్సి ఉన్నది. దాని సందర్భంగా మేము లయన్స్ క్లబ్ తరపున చీరాల్లో ఈ ఊరా మస్తాన్రావు గారి ట్రస్ట్ ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ మా మిత్రులందరికీ కూడా సహకరించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇది మన కార్యక్రమం అనుకుంటే అందరూ సాగుద్ది అనుకుంటున్నాం. అలానే విజయవాడలో కూడా మేము రోజు 500 మందికి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేశాం. అక్కడ కూడా జరుగుతుంది. అందువల్ల ఇలాంటి పుణ్య కార్యక్రమం జరగాలంటే అందరూ సహకరిస్తేనే అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చీరాలలో ఈ నెల 21న జరుగుతున్న హైందవ సమ్మేళన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని శ్రీ 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 రామానంద స్వామి బుధవారం వాడరే వాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ రామానంద స్వామి మాట్లాడుతూ చీరాలలో జరుగు హిందూ సమ్మేళనానికి ప్రతి ఒక్క హిందూ కుటుంబ సభ్యులు, భజన బృందాలు, దేవాలయ కమిటీ సభ్యులు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ సభ్యులు మొవ్వల వెంకటరమణ, తులసిరాం, జొన్నాదుల శివయ్య, చలువాది శ్రీనివాస్, రామకృష్ణ, నాసిన మణి, మహేష్, మల్లికార్జున్, మనోహర్ రెడ్డి, తడపతి రఘు, గోలి సాయి, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మన కేసరపల్లి కమలానంద బాతులు వస్తున్నారు. కేసరపల్లి విజయవాడ గన్నవరం ఇక్కడ కూడా వచ్చారు. ఆశీర్వాద్ కూడా అక్కడికి వచ్చారు, ఇక్కడికి కూడా వచ్చారు. రాజీ వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ ఎయిడెడ్ పాఠశాలలో శక్తి టీం ఎస్ఐ హరిబాబు, కానిస్టేబుల్ కె సుబ్బారావు శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ సుబ్బారావు మాట్లాడుతూ అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు, వేధింపులు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయంగా శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులకు వివరించారు. అలాగే పోలీసు అధికారులు డ్రగ్స్ వద్దు బ్రో పేరిట మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై చైతన్యపరిచారు. పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం వల్ల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు నాశనం చేస్తోందని తెలిపారు. వేటపాలెంలో డ్రగ్స్ పై నిఘా మరింత బలోపేతం చేయనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, అరుణ్ కుమారి, రామాంజనేయులు, ఇందిరా, శ్రీవిద్య, చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఇన్ఛార్జ్ ఎస్ఐ హరిబాబు, కానిస్టేబుల్ సుబ్బారావు పాల్గొన్నారు. టీం వాళ్ళు వచ్చారు.
వాళ్ళు ఏం చేయమంటే మేము చేసాం. రోజు బడికి రావాలి, రోజు అన్నం తినాలి, అమ్మకి సాయం చేయాలి, నాన్నకి సాయం చేయాలి. నాన్నే కదా మనకి పనికి వెళ్ళి డబ్బులు తెచ్చేది. అమ్మ మనకి ఏదో వండి రుచికరంగా ఇస్తుంది. మన అన్నయ్య ఎప్పుడు ఏదైనా చేయమంటే చేస్తాడు కదా. వాళ్ళు చెప్పింది మనం వినాలి, పెద్దల్ని గౌరవించాలి, టీచర్స్ని కూడా గౌరవించాలి, టీచర్ చెప్పింది వినాలి. మనమందరం పెద్దవాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. మంచి పనులు చేస్తే మనకి మంచి జరిగింది, చెడ్డ పనులు చేస్తే చెడే జరిగింది మనకి. ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నమాట, అర్థమైందా? 181 112 1091 1098 1930 1972. ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ మీకు ఏ ఆపద వచ్చినా 181 అంటే ఈ గృహహింసని వేధింపులని ఇంట్లో ఏదన్నా ఫ్యామిలీ పరంగా ఉండేవి. ఓకే, ఇది 112 ఎక్కడన్నా యాక్సిడెంట్లు అయ్యి ఎవరైనా కొట్టుకుంటుంటే ఏడన్నా మీకు తెలిసింది ఏదైనా గంజాయి అమ్ముతున్నా, ఏదన్నా సారాయి అమ్ముతున్నా, నాటు సారాయి ఫోన్ చేయొచ్చు, 112 చేయండి. ఓకే, పోలీస్ రెస్పాండ్ అవుతుంది. తర్వాత 1091 ఇది ఏంటంటే మహిళలు మీ పసిపిల్లకాయలు స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ బయట చాక్లెట్ ఇస్తాను, బిస్కెట్ ఇస్తానంటే ఎలా తీసుకోవాకండి. వాళ్ళని అక్కడి నుంచి మహిళల్ని అక్రమ రవాణా ఆ పిల్లకాయలు తీసుకొని వెళ్ళిపోతారు, ఆటోలు వేసుకొని బండి ఎక్కించుకొని వెళ్ళవాకండి. ఓకేనా? రెండేది ఇక్కడ 1098 మీ పిల్లకాయల్ని ఎవరైనా కానీ దగ్గరికి బ్యాక్ టచ్ గుడ్ టచ్ చేస్తున్నారు కదా, అలా చేసినప్పుడు బ్యాక్ టచ్ గుడ్ టచ్ చేసేటప్పుడు మీరు ఇమ్మీడియట్గా టీచర్స్కి మీ పేరెంట్స్కి చెప్పండి, సార్ ఇలా చేస్తున్నారు పలానా అతను అని. తర్వాత 1030 అంటే ఏంటంటే సెల్ ఫోన్ మీరు పట్టుకొని సెల్ ఫోన్ యూజ్ చేయవాకండి, అసలు సెల్ ఫోనే టచ్ చేయవాకండి, మీకు ఆ అర్హత లేదు. సరేనా? ఆ సెల్ ఫోన్లో యాప్లు వస్తాయి, అవి వస్తాయి, నొక్కారంటే డబ్బులన్నీ పోతాయి. మీ సెల్ ఫోన్లో ఉంటాయి అనమాట, ఫోన్పే గూగుల్ పేలో ఉంటాయి, ఆ డబ్బులన్నీ పోతాయి. తర్వాత 1072 ఇది టోల్ ఫ్రీ. ఎందుకంటే మొత్తం మందు గంజాయి తాగి ఇటు వస్తూ ఉంటారు, గుళ్ళమైన బయ్యీలు పోతూ ఉంటారు, వాడికి ఏం అర్థం కాదు. అప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళవాకండి, పిచ్చిగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి, అసభ్యకరంగా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళవాకండి. అప్పుడు 101972కి ఫోన్ కొట్టండి. ఇవన్నీ టోల్ ఫ్రీ నెంబర్స్ అనమాట. తర్వాత శక్తి యాప్ కూడా ఎక్కించుకోండి. ఎక్కించుకొని SOS కాల్ కొడితే మేము వస్తాము, పోలీసులు అందరూ అన్నింటినీ పోలీసులు వస్తాం. ఓకే, అన్నీ గోప్యంగా ఉంచుతాం, ఇబ్బంది ఏమి లేదు. మీరు ఫోన్ చేయండి, టోల్ ఫ్రీ, సెల్ నుంచి వరకు ఫ్రీగా వెళ్ళిపోద్ది కాలు. ఏంటంటే ప్రాబ్లం చెప్పండి. ఓకే. చీరాల నూతనంగా నిర్మిస్తున్న ఆటో నగర్ లో నిజమైన లబ్ధిదారులకు అర్హులకు మాత్రమే స్థలాలు కేటాయించాలని సిపిఎం నాయకులు కొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో ది చీరాల తాలూకా ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి మద్దతుగా సిపిఎం నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చీరాల గడియార స్తంభం నుండి పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండయ్య మాట్లాడుతూ చీరాలలో చేపడుతున్న ఆటో నగర్ లో వేరే ప్రాంతాలకు చెందిన అనర్హులకు స్థలాలు కేటాయించడం తగదని, ఎన్నో ఏళ్లుగా ఆటో నగర్ కోసం ఎదురు చూస్తున్న నిజ లబ్ధిదారులైన ఆటోమొబైల్ వర్కర్స్ కి స్థలాలు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులను గుర్తించి తమకు న్యాయం చేయాలని ఆటోమొబైల్ వర్కర్స్ ప్రభుత్వాన్ని కోరారు.
ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.